పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎక్కువగా ఒక క్లోజ్ ఫ్రెండ్గా భావిస్తూ ఉంటారు. అవును. ఎక్కడ మీ ఇద్దరి మధ్య ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఏర్పడింది? బాలు సినిమా. బాలు సినిమానా? బాలు సినిమా అప్పుడు కరుణాకర్ తను ఆ సినిమా కోసం, బాలు సినిమా కన్నా ముందే అనుకుంటా, గుడుంబా శంకర్ అది ఆ టైంలో నాగబాబు గారు నా బాగా క్లోజ్. ఆ టైంలో ఆ షూటింగ్కి వెళ్ళేవాడిని. అలాగలాగా ఎక్కడో అంటే కొంతమంది వీళ్ళు మనకి ఎప్పటి నుంచో తెలిసి అనిపిస్తుంటుందండి. కలిసింది అప్పుడే కలిసిన ఒకరోజైనా అలాగ అనిపించింది. కళ్యాణ్కి అలాగ అనిపించింది, నాకు అలా అనిపించింది. అదేంటో మరి దీని మీద చాలా ఫిలాసఫీ కూడా చెప్పాడు కళ్యాణ్ నాకు. ఉంటుంది, దెర్ ఈజ్ పాస్ట్ లైఫ్, దెర్ ఈజ్ దిస్, యువర్ డెస్టైన్ టు మీట్. తెలియకుండా వన్ మీటింగ్ క్లిక్ అవుతూ ఉంటుంది సరే, అలా అయిపోయాం, క్లిక్ అయ్యాం. ఎందుకో తెలియదు. ఆ తర్వాత ఎవ్రీడే ఫోన్ చేసి మాట్లాడుకోవడం, ఎక్కడ రా, ఇలాగ ట్రావెల్. తర్వాత బాలు, ఇలాగ అది ఒక అద్భుతమైన ఎన్నో పర్సనల్ విషయాలు, నా పర్సనల్ విషయాలు, తన లైఫ్, తన చైల్డ్హుడ్, తన ఇది అంటే కొంతమందిని చూస్తే మనకు అన్నీ పంచుకోవాలనిపిస్తుంది. అలాగా నాకు సంబంధించినవి, తనకు సంబంధించినవి, తన సినిమా జర్నీ, తను ఏం చేయాలి, ఇలాగా ఎవ్రీథింగ్ లైక్ అంటే ఒక అసలు ఇద్దరి మధ్యన ఏ పొరలు, ఏ మొహమాటాలు, నథింగ్. మార్నింగ్ 5:30, 6కి ఫోన్ చేసేవాడు. 6 to 7 ఉండేది తను పొద్దున్నే లేచిపోతాడు, రాత్రి త్వరగా పడుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ 5:30, 6:50 కాల్ వచ్చేది. అప్పటి నుంచి 7:30 అలాగా తన లొకేషన్కి వెళ్ళి భోజనానికి అప్పుడప్పుడు నేను తీసుకెళ్ళేవాడిని భోజనం, తను పిలిచేవాడు. ఇలా అదొక దానికి ఒక ప్లాన్డ్ ఒక ఇదంటే లేదు. అలాగ ఒక చాలా ఎన్నో రోజులు రాత్రులు ఇంట్లో పడుకునేవాడిని నేను. నాకు ఉండిపోయేవాడిని. కాకపోతే సినిమా తర్వాత మళ్ళీ చేయలేదు. అవును, మళ్ళీ చేయలేదు. ఆఫ్టర్ బాలు మళ్ళీ చేయలేదు. బాలు చేయలేదు మీరు. పంజా అన్న సినిమాకి మరి ఇప్పుడు అది చెప్పడం అది తెలియదు కానీ, బట్ ఇందులో పెద్ద పంజా అన్న సినిమాకి నేను ఉండాలని కోరుకున్నాడు కళ్యాణ్. డైరెక్టర్కి చెప్పాడు, తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్. అప్పటికే నాకు పెద్ద సినిమాలు జరుగుతున్నాయి, లేదు కోన మంచి జడ్జిమెంట్ ఉంటుంది, మన కోనాతో విల్ బి ద రైటర్ ఫర్ దిస్ ఫిలిం అని చెప్పేసాడు. నేను వెళ్ళే చెన్నైకి, నాకు అది చెప్పట్లేదు. పొద్దున్న సాయంత్రం కూర్చున్నా, దీన్ని ఇలా అనుకుంటున్నాను, కలకట్టా ఆ స్ట్రీట్స్, లుక్ ఆఫ్ ద ఫిలిం, ఈ ఫిలిం మొత్తం అన్నీ చూపిస్తున్నాడు. కథ చెప్పట్లేదు. నాకేదో వచ్చింది అనుమానం. తను ఫోన్ చేస్తున్నాడు, చెప్పాడు, వినవా అంటున్నాడు కళ్యాణ్. లేదు గురు, ఇంకా వినలేదు, వింటాం, నేను గురు అని అంటాను. సరే విన్నాక ఫోన్ చేయి, మళ్ళీ 1 గంట తర్వాత విన్నావా, లేదు ఇంకా వినలేదు. ఏంటి, నేను మళ్ళీ చెప్తా. సాయంత్రం 6, 7 నాకు అర్థమైంది. తనే అన్నాడు, సార్ యాక్చువల్గా కళ్యాణ్ గారు ఎలా చెప్పాలని అర్థం అవ్వట్లేదు, నేను ఆల్రెడీ ఇంకోళ్ళని అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను, కథ చెప్పాను. భలేవాడు, మళ్ళీ నువ్వు చెప్పచ్చు కదా అన్నమాట. ఆయనకి నా ట్రిప్ వేస్ట్, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ ఫోటోలు చూపిస్తావు, ఆ లొకేషన్లో ఆయన లుక్ కట్టావు. ఇట్ ఈస్ యువర్ చాయిస్ యాజ్ అ డైరెక్టర్. కరెక్ట్. తను ఫీల్ అయ్యాడు, నేనుంటే బాగుంటుందేమోనని, అంతే తప్ప ఇది భలేవాడు అని చెప్పేసి నేను ఓకే. మళ్ళీ రాత్రి ఫ్లైట్ బయలుదేరి మళ్ళీ చేసాడు. చెప్పినావా, నువ్వు ఆవేశపడద్దు, నేను వచ్చి మాడతాను. అదేంటి చెప్పలేదా అని నువ్వు ఆవేశపడద్దు, నేను వచ్చి మాడతా, ఇది ఇప్పుడు చెప్పా అంటాడు. తను ఎవడో ఫిక్స్ అయ్యాడు వేరే రైటర్ని. నువ్వు అడగాలి కదా డైరెక్టర్ని, మీరు ఎవరైనా అనుకున్నారా లేదంటే కొన ఓకేనా, అడుగుంటే చెప్పుకుంటాడు. వాళ్ళకి బెదిరించేయకూడదు నువ్వు, అది కాదు అని చెప్పచ్చు కదా. వదిలేసి వెళ్ళే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి, సారీ బ్రదర్, నేను ఫస్ట్ ఎప్పుడు డైరెక్టర్కి చాయిస్ ఉంటుంది, అది తెలుసుకోవాలి.
ఇప్పుడు నీకు నా మీద నమ్మకం ఉందో, ఫ్రెండ్షిప్ ఉంది, అదే అతనికి ఉండాలని ఎక్కడ ఉంది రూలు? అతను ఎవరినో ఫిక్స్ అయ్యాడు, ట్రావెల్ ఆల్రెడీ అతనికి చెప్తున్నాడు, కథ కూడా చెప్పలేదంట, ఇంకా ఫిక్స్ అయిపోయాడు, టైం ఫిక్స్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే వచ్చి వింటున్నాడు ఆ రైటర్ ఓకే ఎవరో అని అంటే చెప్పాడు. మరి నాకు చెప్పొచ్చు కదా, వీళ్ళు అందుకే వీళ్ళు అది ఇదే రామ్ డుస్క్ అన్నాడు. యూ డోంట్ గెట్ అప్సెట్. నాకు యాక్చువల్గా నాకున్న కమిట్మెంట్స్లో ఇది ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత అయిపోద్ది ఇప్పుడు నాకు. ఇది యాక్చువల్గా ఇది నేను దిగితే నాకు చాలా పెద్ద, ఎందుకంటే నీ సినిమా అనేటప్పుడు నేను ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అవుట్డోరు నువ్వు పక్కనే ఉండాలని కోరుకుంటావు, అవును ఉండాలిగా అంటాడు. ఆ కలకత్తా 50 రోజులు 60 రోజులు షూటింగ్, 40 రోజులు, 8 రోజులు నేను ఉండలేను, నాకున్న కమిట్మెంట్లు, దాని బదులు చేయకపోవడం బెటర్ కదా. అంటే నువ్వు ఎగ్గొట్టాలని చూస్తున్నావు. ఇలా కామెడీగా చేసి దాన్ని క్లోజ్ చేసి. సినిమా పరంగా ఓకే, పార్టీల పరంగా కొంచెం మీకు వ్యతిరేకత, అభిప్రాయం ఉంటుందండి. తను పాలిటిక్స్ ఇంట్రెస్ట్ నాకు తెలుసు, అప్పటి నుంచి తెలుసు. అంటే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ తను ఏదో చెయ్యాలి. ఇప్పుడు ఏదన్నా ఎక్కడన్నా ఒక రేప్ జరిగింది అనుకోండి, అప్పట్లో చెప్తున్నాను, గన్ తీసుకెళ్ళి కాల్చిపోయారండి, అది ఏ రాష్ట్రం ఉన్నా కానీ. ఇలాంటి ఒక విప్లవ భావాలు ఎక్కువ తనలో, అది చూసేవాడిని. ఓకే, ఆల్వేస్ ఏదో చేయాలి అంటే నేను చేయాల్సింది ఇది కాదు, ఇంకోటి ఏదో ఉంది. రైట్, ఎట్టి చెప్పా ఇందాక, ఎలా అయితే తారక్కి తన పర్పస్ ఎర్లీ ఏజ్లో తెలుసుకున్నాడని, అవును, అలాగే దీనికి పర్పస్ ఇంకోటి ఏదో ఉందో అని ఫీల్ అయ్యేవాడు. ఓకే ఓకే, నేను ఇదంతా దిస్ హోల్ జర్నీ ఒక యాక్టర్గా దీనికి జర్నీ, వీటన్నిటికీ పర్పస్ ఇంకోటి ఉంది, నా పర్పస్ ఇది కాదు. సో దీంతో దిస్ ఇస్ నాట్ ద ఎండ్, దిస్ ఇస్ ద బిగినింగ్, మై పర్పస్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఓకే అని తను కూడా ఎట్ నమ్మేవాడు, నమ్ముతాడు. సో తనలో దాన్ని ఏమంటారు, ఆ తృష్ణ ఉండేది, ఇటు మనం ఏదో చేసేయాలి అని, సమాజాన్ని ఇటు మార్చాలి, ఒకడి వల్ల కాదు తెలుసు. ఇంపాసిబుల్ టాస్క్లన్నీ పెట్టుకుంటాడు. ఓకే ఓకే ఓకే, ఇంపాసిబుల్ వాటికి ఏం చేస్తాడు. నేను బర్త్డే విషెస్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ కాకుండా ముందు సెప్టెంబర్ ఓకే తను నాకు ఒక పబ్లిక్గా పెట్టాడు ట్విట్టర్లో, చూడండి ఒకసారి మెసేజ్. ఓ మై బ్రదర్ అనుకుంటా, తనలో ఎటువంటి కల్మషం ఇది. ఇప్పుడు ఆ రోజు నేను మనకి లాస్ట్ టైం కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నా, అప్పుడు ఫ్యాన్స్ది గొడవ వచ్చింది. అదే అంటున్నాను, అదేదో మిస్ వాళ్ళు ఎవరో పూర్తిగా చదువుంటే అది కూడా వచ్చిండేది కాదు. ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఏంటి, జగన్ అన్నది నిజం, జగన్ అన్నోడు నిజం, చంద్రబాబు అబద్ధం, కళ్యాణ్ అమాయకత్వం. అంటే ఈ స్టిల్ అందరినీ నమ్మేస్తాడు, త్వరగా నమ్మేస్తాడు, ఆ తర్వాత మోసపోయానని ఫీల్ అవుతాడు. నమ్మడం ఎందుకు అంత త్వరగా, తర్వాత ఫీల్ అవ్వడం ఎందుకు అంటాను నేను. ఎంతోమంది విషయాలు జరిగింది, అది మా ఇద్దరికి తెలుసు. ఓకే, ఎన్నోసార్లు జరిగింది. అందుకని తను అమాయకత్వం, దీన్ని మార్చి హెడ్డింగ్ కళ్యాణ్ విద్వేషం అని రాశానండి. అయితే ఏంటంటే ప్రెస్ ఇంటర్వ్యూలో ఏముంటుంది, రికార్డెడ్ ఉండదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు అంటే మీరు నా స్టేట్మెంట్ని మార్చలేరు, బికాజ్ రికార్డెడ్. అందులో ఆ రాసుకున్నవాడు ఆ హెడ్డింగ్ పెట్టాడు, ఇంటర్వ్యూలో మీకు ఆ మాట ఎక్కడ ఉండదు. కనీసం చదువుకొని ఉంటే దాంతో అటాక్ మొదలు. కళ్యాణ్ పట్టించుకోలేదు.